రాజు కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తి శోక సముద్రంలో అయితే ఉన్నారు. సో అమ్మ మీకేమైనా చెప్పాడా? అసలు ఇంటి నుంచి బయటకు వెళ్ళే ముందు ఏమైనా చెప్పాడా మీకు? బయటికి వెళ్తున్నా మళ్ళీ వస్తానని చెప్పిండు. నాకు డౌట్ రానియలేదు. డౌట్ వస్తే నేను వెళ్ళనీయకపోతుంటిని. మధ్యాహ్నం 1-2 గంటలకు వస్తా అన్నాడు. ఇప్పటిలాగానే రెడీ అయ్యిండు, స్నానం చేసిండు, బొట్టు పెట్టుకుంటూ ఇప్పటిలాగానే బయటకు వెళ్ళిండు. నాకే విషయం చెప్పలేదు. నన్ను అన్యాయం చేసిండు. పోలీసులు ఏమంటున్నారు ఇప్పుడు? ముఖ్యం అమ్మో పోలీసుల కంప్లైంట్ ఇచ్చి వచ్చినాము. వీడియో తీసిన వాళ్ళ మీద, దాన్ని ట్యాగ్ వైరల్ చేసిన వాళ్ళ మీద. వామ్మో అసలు ఎవరి మీద మీకేమైనా అనుమానం ఉందా? ఇప్పుడు రాజు కూడా చెప్పారు వీడియోలో తన తమ్ముడి భార్య చేసినట్టుగా చెప్పారు. ఫస్ట్ తీసింది, ఆ తర్వాత దాన్ని ఎడిట్ చేసిర్రు, ఫొటోస్ పెట్టి మోడీతో దిగిన ఫోటోను ఎడిట్ చేసిర్రు. అది ఎవరు చేసిర్రు? డబ్బులు ఇచ్చి పెట్టించిరంట. డబ్బులు ఎవరు ఇచ్చిర్రు? అవన్నీ ముందుకు రావాలి. మా ఆయనకు న్యాయం జరగాలి. ఆయన మనస్తాపానికి గురైండు, అందుకే చనిపోయిండు. వీడియో వల్లనే చనిపోయిండు, ఇంకా దేని వల్ల చనిపోలేదు. మా ఆయన చాలా ధైర్యస్తుడు, ఏం లేకైనా ఓర్చుకుంటాడు. ఇజ్జత్కి పాటుపడే వ్యక్తి. ఇజ్జత్ మీద దెబ్బ కొట్టిర్రు, అందుకే చనిపోయిండు ఆయనే. నా పిల్లల్ని నన్ను అన్యాయం చేసిండు. నేను ఎట్లా బ్రతకాలి? ఇన్ని గొడవలు జరుగుతాయి, ప్రతి ఇంట్లో గొడవలు జరుగుతాయి. ఏ ఇంట్లో వాళ్ళు ఇట్లా చెయ్యరు. ఆస్తిని కూడా ఎక్కువ మీ రాజు కావాలని చెప్పి అడిగాడని తన తల్లి కూడా మాట్లాడారు. ఏం అడగలేదు, ఆస్తి అడగలేదు. ఆస్తి ఏం లేదు, ఒక ఇల్లు తప్ప ఏం లేదు. ఆయన అడగలేదు, ఆయన ఏం అడగలేదు. ఆయన ఫస్ట్ నుంచి కుటుంబాన్ని నెట్టుకుంటూ వచ్చిండు. ఆ తమ్ముడు ఫిట్స్ వచ్చేటోడే, ఆ తండ్రి తాగుపోతే అందరినీ ముందుకు నడిపించింది నేను ఒక్కటే బాగుండేవాడు, అందరిని ఆదుకునేవాడు, కుటుంబాన్ని చూసుకునేది. అట్లాంటి ఆయనే చంపేసిర్రు. ఆ ఫిట్స్ వచ్చేటోడిని మీది తెచ్చిర్రు. వామ్మో వామ్మో. సో రాజు భార్య మాట్లాడుతూ పూర్తిగా ఆవిడ భావోద్వేగానికి గురవుతా ఉంది, కన్నీటి పర్యంతం అవుతా ఉంది. సో ఇంట్లో ఒకే ఒక్క మంచి వ్యక్తి ఉండేవాడు, ఆయన ఇప్పుడు ప్రాణాలు విడవాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. గతంలో ఇటు ప్రధాని నరేంద్ర మోదీతో దిగినటువంటి ఫోటోని పెట్టి ఎడిట్ చేసి కావాలని తనని మనస్పర్ధకు గురయ్యే విధంగా, మనోక్షోభకు గురయ్యే విధంగా చేసి ప్రాణాలు తీసుకునే విధంగా ఈ రాజకీయ హత్యకు పాల్పడారంటూ కూడా రాజు భార్య మాట్లాడుతూ ఉంది. రాజు బంధువులు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఇటు రాజుకి సపోర్ట్గా అయితే ఇటు బీజేపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఆయన మృతదేహానికి సంబంధించి పోలీస్ స్టేషన్ వద్దకు తరలించి కూడా పెద్ద ఎత్తున ధర్నాను, ఆందోళన కూడా చేస్తూ ఉన్నారు. ఈ ఎడిట్ చేసి, వీడియోని ఎడిట్ చేసి, ఫోటోలను ఎడిట్ చేసి కావాలని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసినటువంటి వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా రాజు కుటుంబ సభ్యులతో పాటు బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద అయితే ఉన్నాము. పెద్ద ఎత్తున రాజు సానుభూతి పరులు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని రాజు కుటుంబానికి కూడా న్యాయం జరిగే విధంగా చూడాలంటూ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్టు వేణుతో విజయ్ బిగ్ టీవీ ఉప్పల్ నుండి.